వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల నుంచి గట్టెక్కినే పార్టీలు అనుకున్నాం, కానీ అసలు కథ అసలు ట్విస్ట్లన్నీ ఇప్పుడే గ్రామాల్లో స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ గెలిచిన సర్పంచ్ ఎవరైతే ఉంటారో ఆయనకి పోటీ ఇచ్చిన సర్పంచ్ల పైన కక్ష తీర్చుకుంటున్నారు. ఇంకొన్ని చోట సర్పంచులు సపోజ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అయితే ఉప సర్పంచ్ కూడా మాకే కావాలని ఏకంగా వార్డు మెంబర్లని కిడ్నాప్ చేసే పరిస్థితి. సో బీఆర్ఎస్ ఏమైనా తక్కువ చేస్తుందంటే అట్లాంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి గ్రామాల్లో. ఇక ప్రజెంట్ జనగం లో పాలకుర్తిలో ఒకసారి చూడండి, తీగారం సంబంధించిన గ్రామంలో పరుగు ఎందుకు పరుగు తెలుసా? నడి రోడ్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిండు వార్డు మెంబర్ని. ఎందుకంటే ఉప సర్పంచ్ కూడా అదే పార్టీ దక్కించుకోవాలని ఒక ప్రయత్నం. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే అక్కడుండే 8 వార్డులలో 5 వార్డులకు సంబంధించిన మెంబర్లు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే బలపరిచిండ్రో ఆ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇంకా 3 మాత్రం కాంగ్రెస్. అండ్ ఇక్కడ సర్పంచ్ కైవసం చేసుకుంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని బలపరిచిన అభ్యర్థి గెలిచిండో సర్పంచ్గా, ఉప సర్పంచ్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే పడాలి అని తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. తీవ్రమైన ప్రయత్నాలలో ఇవి అన్ని మండలాల్లో సాగే పరిస్థితి, అన్ని గ్రామాల్లో ఇప్పుడు ఇదే సీనియర్. ఇంకొంతమంది వార్డు మెంబర్స్ అయితే ఏకంగా ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బలపరిచిండ్రో, సపోజ్ కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి అమ్ముడు పోతున్నారు. గతంలో మనం ఏకగ్రీవాలు చూసినాం, సర్పంచ్ పోస్ట్ ఫర్ సేల్ చూసినాం కదా లక్షల రూపాయలకి. ఇప్పుడు వార్డు మెంబర్లు కూడా ఫర్ సేల్ అయిన పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఉప సర్పంచ్ పదవి. సో అంత ప్రెస్టేజియస్గా తీసుకుంటున్న సిచ్యువేషన్. సో జయనగంలో కూడా సేమ్ టు సేమ్ సీన్ అదే, కానీ ఇక్కడ కాస్త డోసు పెంచిర్రు కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ డోసు ఏంటి తెలుసా? నడి రోడ్డు పై నుంచి బీఆర్ఎస్ వార్డు మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటింగ్ వేయకుండా ఉప సర్పంచ్కి అక్కడ నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. సో వాళ్ళ వెనకాల అంతా రన్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇదేదో సినిమా సీన్ లాగా కనిపిస్తుంది చూస్తుంటే, కాకపోతే వాళ్ళ బాధ అందులో దాగుంది. ఆ వెనకాల ఉరికిటోళ్ళు అందరూ కూడా బీఆర్ఎస్ వార్డు మెంబర్లు. సో మా వార్డు మెంబర్ని మాకు ఇస్తే ఉప సర్పంచ్ కూడా మా వాళ్ళే అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అవకాశం ఉండడం ఎందుకు, మేమే ఆయనను ప్రతిపాదిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉప సర్పంచ్ కూడా మా ఖాతాలోనే పడుతుందని చెప్పి ఒకరి వెనకాల ఒకరు రన్నింగ్ రేస్ లాగా పరిగెడుతున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఆ కార్యకర్తని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళినారు ఓటింగ్ సమయానికి. సో తదుపరి ఏం జరుగుతుంది అని అందరు ఎదురు చూస్తున్నట్టే అక్కడ కూడా ఆ కార్యకర్త తీసుకొని వచ్చి ఆయన ఓటింగ్లో పాల్గొంటే అక్కడ ఉప సర్పంచ్ బీఆర్ఎస్ ఖాతాలోకి పోతుంది, లేదంటే కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి విచిత్రాలన్నీ కూడా ఎన్నికల తర్వాత గ్రామాల్లో కనిపిస్తున్నాయి. సో కేవలం జనగాం గురించే మనం మాట్లాడతాం. మిగతా చోట్లంతా కూడా నేను ఇందాక చెప్పినట్టు సర్పంచ్ ఫర్ సేల్ ఉన్నట్టు ఉప సర్పంచ్ పోస్టుల కోసం కూడా వార్డు మెంబర్లను కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ వార్డు మెంబర్లు కూడా ఈజీగా అమ్ముడు పోయే పరిస్థితి ఏం లేదు. మినిమం వార్డు మెంబర్ అంటే 2 లక్షల పైనే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.